హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, మై లైఫ్ మై ఛానల్. ఈరోజు అయితే మనం ఒక మంచి టేస్టీ అండ్ హెల్తీ కర్రీ చేసుకోబోతున్నాము. ఇదైతే సీజనల్గా దొరికే ఒక వెజిటబుల్తో అయితే చేసుకుంటున్నాము. ఇది హెల్తీ కూడా, టేస్టీ కూడా. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. అదేనండి పితిక్ పప్పు మసాలా కర్రీ. ముందుగా మనం పితికిపప్పును అయితే రెడీ చేసుకోవాలి. అనప గింజలు ఉంటాయి, వాటిని నానబెట్టేసి పైన పొట్టు తీసేసామంటే పితికిపప్పు రెడీ అయిపోతుంది. సో ఇప్పుడైతే మసాలా పేస్ట్ కోసం ఒక పెద్ద వెల్లుల్లిపాయ మొత్తాన్ని ఇట్లా పొట్టు తీసేసి వేసుకొని 2 నుంచి 3 దాకా అల్లం ముక్కలు, అలాగే ఒక టమాటా, ఒక ఆనియన్, 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, కొద్దిగా మిరియాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కసూరి మేతి, కొద్దిగా సోంపు, కొద్దిగా గసగసాలు, 2 యాలకులు కూడా వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి, కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని అది కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ముందుగా కర్రీ కోసం కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి స్టవ్ పైన. తర్వాత కొద్దిగా సాసులు, కొద్దిగా జీలకర్ర వేసుకొని చిన్న ఆనియన్ ఇట్లా సన్నగా తరిగేసి వేసుకొని ఆనియన్ కలర్ చేంజ్ వరకు వేయించుకోవాలి. అలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ కూడా వేసేసి అది పచ్చివాసన పోయే వరకు ఆయిల్ బాగా పైకి తేలే వరకు వేయించుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని అవి కూడా కాసేపు అలాగే ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు కర్రీ కోసం ఎంత కావాలో వాటర్ చూసుకొని వేసుకుని తర్వాత రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసేసుకొని ఈ మొత్తం వాటరు ఏదైతే మసాలా ఉందో అది మొత్తం కలిసే వరకు బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ అలాగే మరగనివ్వాలి. ఇలా పొంగొచ్చి మళ్ళా బాగా ఉడకాలి అనమాట ఎసురు అనేది. ఇలా బాగా ఉడికిన తర్వాత మాత్రమే మనం మిగిలిన ఐటమ్స్ వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బాగా పొంగిన తర్వాత ఒక ఆలుగడ్డని ఇట్లా సన్నగా తరిగేసి వేసుకుంటున్నాను. నేను పొట్టుతో సహా వేసుకుంటున్నాను. అది కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ బాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఈ కొబ్బరి, కొత్తిమీర పేస్ట్ కూడా వేసేసి మరొక 5 మినిట్స్ అలాగే ఉడికించుకోవాలి మొత్తం బాగా కలుపుకొని. తర్వాత ఈ పితికిపప్పు అయితే ఇప్పుడు వేసేసుకుందాము. పితికిపప్పు వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు. ఎక్కువసేపు ఉడికిందనుకోండి పప్పు నూనెగా అయిపోతుంది. సో చూసుకొని ఉడికించుకోవాలి. 5 to 10 మినిట్స్ ఇలా ఉడికించుకున్నారంటే ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే మనం పితికిపప్పు, ఆలుగడ్డ ఉడికిందా లేదా చెక్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే కర్రీ రెడీ అయిపోతుంది. అంతే సింపుల్. సో చూసారు కదా, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఇదైతే మనం రాగి సంగటి, టిఫిన్లోకి, చపాతీ, పూరీలో కూడా చాలా చాలా బాగుంటుంది. అంతే అండి. ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్.